హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే డెరివేషన్ అండి. మనం ఆల్రెడీ కేస్ 1 కంప్లీట్ చేసాం కదా. సో కేస్ 1కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసాం. సో ఇప్పుడు కేస్ 2 అనమాట. ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ హారిజంటలీ. ఓకే, ద ఫోర్స్ అనేది ఇంతకు ముందు ప్యారలల్లో చూసాము, ఇప్పుడు హారిజంటల్లో ఎలా ఉంటుంది. సో ఇందులో కూడా మళ్ళీ మూవింగ్ డౌన్, మూవింగ్ అప్. సో 2 కండిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ 2 కండిషన్స్లో మనం ఈరోజు డెరివేషన్ అన్నది కంప్లీట్ చేద్దాం. సో ఇందులో ఏ బిట్ వచ్చేసరికి వెన్ టెండెన్సీ బై ద బాడీ ఈజ్ మూవ్ అప్ ద ప్లేన్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ హారిజంటలీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ డెరివేషన్ అండి. సో మనకి ఇంకా టఫ్గా అడగాలి, ఫ్రిక్షన్ యూనిట్ నుంచి ఇంకా టఫ్గా అడగాలి అంటే ఈ హారిజంటల్ కేస్ నుంచే మనకి బాగా అడుగుతూ ఉంటాడనమాట. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డెరివేషన్ ఇన్ 3 కేసెస్ అండి. ఈ 3 కేసెస్లో కూడా ఈ సెకండ్ కేస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫోర్స్ అనేది హారిజంటల్గా వస్తుంది, హారిజంటల్గా మనకి అప్లై అవుతుంది అంటున్నాడు. బట్ ఈ బ్లాక్ అనేది ఎలా ఉంటుంది, సో డయాగ్రామ్ అనేది చూద్దాం. సో హారిజంటల్ ప్లేన్, సో ఇంక్లినేషన్ ప్లేన్. ఓకే, ఇది ఒక ఆల్ఫా. సో ఫస్ట్ డెరివేషన్లో కూడా ఆల్ఫా అనుకున్నాం కాబట్టి ఆల్ఫా. సో నేను ఇక్కడ ఒక వెయిట్ ఆఫ్ ది బ్లాక్ అన్నది తీసుకుంటున్నాను. ఈ వెయిట్ అన్నది మనకి డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద డబ్ల్యూ. సో ఈ డబ్ల్యూ అయినప్పుడు మనకి ఇక్కడ మోషన్ ఎలా ఉందని చెప్పాడు, మూవింగ్ అప్. సో పైకి మూవ్ అవుతుంది అని చెప్పాడు. సో పైకి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఫ్రిక్షన్ ఎటువైపు ఉంటుందండి, ఫ్రిక్షన్ అన్నది డౌన్వర్డ్ ఉంటుంది. ఓకే కదా. సో ఇప్పుడు ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ హారిజంటల్లీ అన్నాడు. ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ హారిజంటల్లీ. సో దీనికి హారిజంటల్గా మనకి పి అన్నది అప్లై అవుతుంది. ఇది పి. ఓకేనండి, అర్థమైందా? సో ఇది డౌన్వర్డ్ వెయిట్ ఆఫ్ ది బాడీ డబ్ల్యూ, దీనికి హారిజంటల్ ఫోర్స్ అనేది హారిజంటల్గా అప్లై అవుతుంది. సో ఇది పి. సో ఇక్కడ మనకి మూవింగ్ అప్ అంటే పైకి వెళ్తుంది అన్నాడు కాబట్టి ఫ్రిక్షన్ మనకి డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో అర్థమైంది కదా ఈ డయాగ్రామ్. సో ఇప్పుడు మనం ఇంకో డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. సో ఆల్ఫా, సేమ్ బ్లాక్ తీసుకుంటున్నాను, వెయిట్ డబ్ల్యూ. ఓకే, హారిజంటల్గా మనకి ఇక్కడ పి అన్నది యాక్ట్ అవుతుంది. సో ఫోర్స్ అన్నది ఫ్రిక్షన్ అన్నది మనకి డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఫ్రిక్షన్. సో ఇప్పుడు మనకి దీనికి 90 డిగ్రీస్లో మనకేంటి నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అలాగే ఈ డబ్ల్యూ యొక్క కాంపోనెంట్స్ ఇటువైపు ఏంటి యాక్ట్ అవుతుంది, డబ్ల్యూ కాస్ ఆల్ఫా, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా కదా. సో పర్పెండిక్యులర్ టు ది మనకి ప్లేన్. సో ఇక్కడ కాంపోనెంట్ డబ్ల్యూకి సంబంధించిన కాంపోనెంట్ హారిజంటల్గా ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఉంది కాబట్టి కాస్ వచ్చింది. అదే ప్యారలల్ టు ది ప్లేన్ అయితే మనకి ఇక్కడ డబ్ల్యూ సైన్ ఆల్ఫా అనేది వచ్చింది. సో ఇక్కడ ఎలా అయితే మనకి డబ్ల్యూకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా సేమ్ పీకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ హారిజంటల్లీ అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు మనకి డబ్ల్యూకి 2 కాంపోనెంట్స్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ పీకి కూడా 2 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం ఇక్కడ. సో డబ్ల్యూ, ఓకే, మనకి మూవింగ్ అప్ అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుందండి, ఫ్రిక్షన్ అన్నది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, యాంగిల్ ఆల్ఫా. ఓకే, హారిజంటల్ ఫోర్స్ ఈజ్ హారిజంటల్లీ అప్లైడ్ పి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇదేమో నార్మల్ ఫోర్స్ ఆర్, ఈ డబ్ల్యూకి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా, అలాగే ప్యారలల్
సో ప్యారలల్ ఇది డబ్ల్యూ, ఇది ప్యారలల్కి వచ్చేసరికి డబ్ల్యూ సైన్ ఆల్ఫా. సో ఇది కూడా యాంగిల్ ఆల్ఫా. సో ఇప్పుడు మనకి దీనికి ఈ ప్లేన్కి సో మనకి కూడా సేమ్ 2 కాంపోనెంట్స్ వస్తాయి పీకి కూడా. సో ఈ ప్లేన్కి ఇది ఎలా ఉందండి, పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి పీ కాస్ ఆల్ఫా సేమ్ యాంగిల్, ఇది కూడా సేమ్ యాంగిల్ ఆల్ఫా. ఇక్కడికి వచ్చేసరికి పీ సైన్ ఆల్ఫా, ఎందుకంటే ప్యారలల్ టు ది ప్లేన్, ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉంది కాబట్టి సైన్ ఆల్ఫా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు డయాగ్రామ్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అలాంగ్ ద ప్లేన్. అంటే అలాంగ్ ద ప్లేన్ అంటే ఏంటండి, హారిజాంటల్. సో హారిజాంటల్ అంటే ఇది హారిజాంటల్, ఇది వెర్టికల్. హారిజాంటల్గా మనకి ఏముంది, ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ఉంది, పీ కాస్ ఆల్ఫా ఉంది, అలాగే ఇక్కడ వచ్చేసరికి డబ్ల్యూ సైన్ ఆల్ఫా కూడా యాక్ట్ అవుతుంది. హారిజాంటల్గా ఏటేటైతే యాక్ట్ అవుతున్నాయో వాటిని మనం చూసుకోవాలి. సో మనం ఇక్కడ రాసుకుందాం ఏంటంటే యాక్ట్ అవుతున్నాయి, పీ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా. ఇక్కడ ఫ్రిక్షన్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ ఎఫ్. సో పీ కాస్ ఆల్ఫా మనకి ఎఫ్ అంటే ఏంటండి, మ్యూ ఆర్ కదా. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ ఆర్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లేన్ అంటే వెర్టికల్ వస్తుంది. ఓకే, నార్మల్ టు ది ప్లేన్ అంటే వెర్టికల్ వస్తుంది. సో వెర్టికల్లో ఏవేవి యాక్ట్ అవుతున్నాయి, ఆర్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా, పీ సైన్ ఆల్ఫా. సో ఇక్కడ చూడండి ఆర్ యాక్ట్ అవుతుంది, అలాగే డబ్ల్యూ కాస్ ఆల్ఫా యాక్ట్ అవుతుంది, అలాగే వెర్టికల్ ఫోర్స్ పీ సైన్ ఆల్ఫా కూడా మనకి ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి ఏమవుతుంది, ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా ప్లస్ పీ సైన్ ఆల్ఫా. ఓకేనండి, డబ్ల్యూ కాస్ ఆల్ఫా, ఇది డబ్ల్యూ కాస్ ఆల్ఫా, అలాగే పీ సైన్ ఆల్ఫా. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో నేను ఇక్కడ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో వేస్తున్నానండి. ఈక్వేషన్ 1లో వేస్తే ఏమవుతుంది, పీ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ ఇంటూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా ప్లస్ పీ సైన్ ఆల్ఫా. ఓకే, అంటే ఆర్ ప్లేస్లో ఈ ఈక్వేషన్ 2ని వేసుకున్నాను, డబ్ల్యూ కాస్ ఆల్ఫా ప్లస్ పీ సైన్ ఆల్ఫా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పీ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూతో మల్టిప్లై చేస్తున్నాను, మ్యూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా ప్లస్ మ్యూ పీ సైన్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పీ టర్మ్స్ని ఒకవైపు తీసుకొచ్చేస్తున్నాను. సో ఇది ఇటువైపు ఉంది కదా పీ టర్మ్, సో ఇక్కడ ఉన్నది ఏంటి, మ్యూ పీ సైన్ ఆల్ఫా. సో ఈ టర్మ్ని నేను ఇటువైపుకి తీసుకొచ్చేస్తున్నాను. సో ఇటువైపు ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో పీ కాస్ ఆల్ఫా మైనస్ మ్యూ పీ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా. సో ఈ రెండిట్లో పీ కామన్ తీయొచ్చు, ఈ రెండిట్లో డబ్ల్యూ అన్నది కామన్ తీయొచ్చు. సో నేను ఇందులో పీని కామన్ తీస్తున్నాను, కాస్ ఆల్ఫా మైనస్ మ్యూ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడ డబ్ల్యూని కామన్ తీస్తున్నాను, డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ కాస్ ఆల్ఫా. ఓకేనా, సో మనకి ఇక్కడ పీ కావాలి కాబట్టి ఈ టర్మ్ని ఇటువైపు ఈక్వల్ టు యువతలు పంపిస్తే ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటువైపు ఏమవుతుందండి, డబ్ల్యూ అవుతుంది. సో పీ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ కాస్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ ఆల్ఫా మైనస్ మ్యూ
సైన్ ఆల్ఫా. ఓకేనా. సో పీ ఈక్వల్ టు మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకి ఏమని తెలుసండి, మ్యూ అంటే tan phi అని తెలుసు. సో tan phi అంటే sin phi డివైడెడ్ బై cos phi అని తెలుసు కదా. సో ఈ మ్యూని మనం ఈ వచ్చిన ఈ పీ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ 3లో మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. సో పీ అంటే మనకి ఎంత వచ్చిందండి, డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ కాస్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ ఆల్ఫా మైనస్ మ్యూ సైన్ ఆల్ఫా. సో ఓకే, మ్యూ ఈక్వల్ టు మనం ఇక్కడ sin phi బై cos phiగా వేసుకుంటాం. సో ఇక్కడ మ్యూ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఈ sin phi బై cos phi అనేది వేసుకుందాం. p ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ ప్లేస్లో sin phi బై cos phi ఇంటూ cos ఆల్ఫా డివైడెడ్ బై cos ఆల్ఫా మైనస్ మ్యూ ప్లేస్లో sin phi బై cos phi ఇంటూ sin ఆల్ఫా. ఓకేనా. సో ఇలా వేసుకున్నాం. సో దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమవుతుంది, p ఈక్వల్ టు డబ్ల్యూ, దీనికి ఎల్సిఎం ఏమవుతుంది cos phi. సో అప్పుడు ఏమవుతుంది sin ఆల్ఫా ఇంటూ cos phi ప్లస్ cos ఆల్ఫా ఇంటూ sin phi. ఓకే, sin ఆల్ఫా ఇంటూ cos phi, cos ఆల్ఫా ఇంటూ sin phi, ఎల్సిఎం తీసుకుంటే cos phi హోల్ డివైడెడ్ బై మళ్ళీ దీనికి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమవుతుంది cos ఆల్ఫా ఇంటూ cos phi మైనస్ sin ఆల్ఫా ఇంటూ sin phi. ఓకే, డివైడెడ్ బై cos phi. దీనికి మనం ఎల్సిఎం తీసుకున్నాం కాబట్టి ఈ cos phi అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ cos phi అనేది క్యాన్సిల్ అవ్వగా మనకి ఇంకేం మిగులుతుందండి, p ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఇంటూ cos phi ప్లస్ cos ఆల్ఫా ఇంటూ sin phi డివైడెడ్ బై cos ఆల్ఫా ఇంటూ cos phi మైనస్ sin ఆల్ఫా ఇంటూ sin phi. సో మనకి ఈ ఫార్ములాలో మనకి వచ్చింది sin a cos b ప్లస్ cos a sin b. ఆ ఫార్ములాలో ఉంది కదా ఇది. కిందదేమో వచ్చి మనకి cos a cos b మైనస్ sin a sin b. సో ఈ రెండు ఫార్ములాస్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం డబ్ల్యూ ఇంటూ sin a cos b ప్లస్ cos a sin b ఈక్వల్ టు sin a ప్లస్ b. ఓకే, a ప్లస్ b. అలాగే ఇది ఎలా ఉంది, cos a cos b మైనస్ sin a sin b దట్ ఈజ్ ఈక్వల్ టు cos a ప్లస్ b. ఓకేనండి, డివైడెడ్ బై cos a ప్లస్ b. ఓకే, సో ఇప్పుడు మనకి p ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ phi బై కాస్ ఆల్ఫా ప్లస్ phi అనేది వచ్చింది. సో ఇందులో మనం డబ్ల్యూని కామన్ తీసేస్తే మనకి సైన్ అంటే డబ్ల్యూని తీసేస్తే సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే ఏంటండి, మనకి tan. సో p ఈక్వల్ టు డబ్ల్యూ tan ఆల్ఫా ప్లస్ phi. ఇది మనకి ఫోర్స్కి ఫార్ములా అన్నమాట. ఎప్పుడు ఏ కండిషన్లో మనకి మూవింగ్ అప్ అన్నప్పుడు మనకి p ఈక్వల్ టు డబ్ల్యూ tan ఆల్ఫా ప్లస్ phi. ఓకేనా. సో ఇప్పుడు మన సెకండ్ కండిషన్ చూద్దామంటే మూవింగ్ డౌన్లో ఎలా వస్తుందో మనం చూద్దాం.
సో ఇందులో ఏంటంటే మూవింగ్ అప్ చేసాం కాబట్టి ఇప్పుడు మూవింగ్ డౌన్ అన్న డెరివేషన్ అనేది చూద్దామండి. వెన్ టెండెన్సీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ మూవ్ డౌన్ టు ది ప్లేన్ ద ఫోర్స్ ఈజ్ హారిజెంటలీ, ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ హారిజెంటలీ. సో మనకి సేమ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఆల్ఫా బ్లాక్ W, సో ఫోర్స్ ఈజ్ అప్లైడ్ హారిజెంటల్లీ. సో ఇక్కడ ఏంటంటే మూవింగ్ డౌన్ అన్నప్పుడు మనకి ఫ్రిక్షన్ పైకి ఉంటుంది, F = μr. సో ఇక్కడ మూవింగ్ డౌన్ అంటే మోషన్, బాడీ యొక్క మోషన్ డౌన్వర్డ్ ఉంది కాబట్టి మనకి ఫ్రిక్షన్ అన్నది అప్వర్డ్ మనకి యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం W కాంపోనెంట్స్ని డ్రా చేద్దాం. సో WP. సో దీనికి మళ్ళీ మనం నార్మల్ ఫోర్స్ R. ఓకే. దీనికి పర్పెండిక్యులర్ ఫోర్స్ కాబట్టి W cos ఆల్ఫా, అలాగే ప్యారలల్ టు ది ప్లేన్ ఇదిలా వస్తుంది కాబట్టి W sin ఆల్ఫా. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందండి, సేమ్ Pకి కూడా మనకి ఈ 2 కాంపోనెంట్స్ అన్నవి వస్తాయి. సో ఫోర్స్ ఫ్రిక్షన్ అన్నది మనకి పైకి యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. మొత్తం W కాంపోనెంట్స్ చూద్దాం, అలాగే P కాంపోనెంట్స్ అన్నవి చూద్దాం. సో ఆల్ఫా W P నార్మల్ ఫోర్స్. ఓకే. దీనికి పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ మనకి ఏమవుతుందండి, ఇది W cos ఆల్ఫా, ఇది యాంగిల్ ఆల్ఫా. సో ఇది ప్యారలల్ టు ది ప్లేన్ కాబట్టి మనకి W sin ఆల్ఫా, ఇది W. ఓకే. సో ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ Pకి కూడా మనకి 2 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఇది కూడా సేమ్ యాంగిల్ ఆల్ఫా. ఇక్కడ ఈ ప్లేన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ P cos ఆల్ఫా వస్తుంది. ఇది ప్యారలల్ టు ది ప్లేన్ ఉంది కాబట్టి ఇక్కడ P sin ఆల్ఫా అన్నది వస్తుంది. ఇటువైపు ఫ్రిక్షన్ అన్నది యాక్ట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా. సో ఈ ప్లేన్కి ఇటువైపు కాంపోనెంట్స్ అనేవి 2 వచ్చాయి కాబట్టి ఈ ప్లేన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి P cos ఆల్ఫా, ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి sin ఆల్ఫా అన్నది వచ్చింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలండి, మనకి తెలిసిందే కదా, ఏం చేయాలి, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అలాంగ్ ద ప్లేన్ అంటే మనకి ఇక్కడ హారిజాంటల్. సో హారిజాంటల్ వర్టికల్ కదా, హారిజాంటల్ అంటే P cos ఆల్ఫా, F W sin ఆల్ఫా ఉంది. సో ఈ కన్ఫ్యూజనే వద్దండి, చాలా క్లియర్గా చూడండి. ఇది హారిజాంటల్. సో హారిజాంటల్లో మనకి P cos ఆల్ఫా ఉంది, ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది, అలాగే W sin ఆల్ఫా, ఎందుకంటే మనకి W cos ఆల్ఫా కిందకి యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో W sin ఆల్ఫా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే P cos ఆల్ఫా = W sin ఆల్ఫా మైనస్ F, ఎందుకంటే ఫ్రిక్షన్ పైకి యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ F అనేది వస్తుంది. సో F అంటే మనకి ఏంటండి, μr కదా. సో P cos ఆల్ఫా = W sin ఆల్ఫా మైనస్ μr. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లేన్. ఏంటండి నార్మల్ టు ది ప్లేన్ అంటే ఏంటది, వెర్టికల్. సో వెర్టికల్కి వచ్చేసరికి R W cos ఆల్ఫా, P sin ఆల్ఫా. ఓకేనా, కనిపిస్తుందా, R యాక్ట్ అవుతుంది, అలాగే W cos ఆల్ఫా యాక్ట్ అవుతుంది, నెక్స్ట్ P sin ఆల్ఫా కూడా మనకి యాక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, R = W cos ఆల్ఫా ప్లస్ P sin ఆల్ఫా. ఓకే, W cos ఆల్ఫా ప్లస్ P sin ఆల్ఫా. సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ సెకండ్ ఈక్వేషన్ని నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను.
ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఓకే, P cos alpha ఈక్వల్ టు W sin alpha మైనస్ మ్యూ ఇంటూ W cos alpha ప్లస్ P sin alpha. ఓకే, సో నేను ఇప్పుడు మ్యూతో మల్టిప్లై చేస్తాను. P cos alpha ఈక్వల్ టు W sin alpha మైనస్ మ్యూ W cos alpha ప్లస్ మ్యూ P sin alpha. ఇక్కడ చూడండి, మైనస్ మ్యూతో మనం ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మైనస్ వస్తుంది. ఓకేనా, మైనస్ మ్యూ మైనస్, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో మైనస్ మ్యూ పీ సైన్ ఆల్ఫా అనేది వస్తుంది. సో మైనస్ మ్యూ పీ సైన్ ఆల్ఫాని ఇటువైపు తీసుకెళ్తే ప్లస్ మ్యూ పీ సైన్ ఆల్ఫా అవుతుంది. సో పీ మ్యూ పీ సైన్ ఆల్ఫా ఇటువైపు వెళ్తే ప్లస్ మ్యూ పీ సైన్ ఆల్ఫా. ఓకేనండి, సో ఇంకేం మిగిలితే ఇటువైపు డబ్ల్యూ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా. సో ఇందులో పీని కామన్ తీస్తాను, ఇందులో డబ్ల్యూని కామన్ తీస్తాను. సో పీని కామన్ తీస్తే మనకి ఇక్కడ పీ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ మ్యూ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు డబ్ల్యూని కామన్ తీస్తే సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ కాస్ ఆల్ఫా. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, పీ కావాలి. సో పీ ఈక్వల్ టు ఇటువైపుది ఇటువైపు పంపిస్తే ఇక్కడ ఇంటూ కాబట్టి ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. సో డబ్ల్యూ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ కాస్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ ఆల్ఫా ప్లస్ మ్యూ సైన్ ఆల్ఫా. ఓకే, సో ఇలాగా మనకి పీకి ఒక ఈక్వేషన్ వచ్చింది. సో మనకి మ్యూ అంటే ఏంటని తెలుసండి, tan phi అని తెలుసు కదా. సో tan phiని మనం ఎలా రాసుకోవచ్చు, sin phi బై cos phiగా రాసుకోవచ్చు. సో ఈ మ్యూని మనం ఇప్పుడు ఈ మ్యూలో మనం వేసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, P ఈక్వల్ టు W బ్రాకెట్ ఓపెన్ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ ఉంది కాబట్టి మ్యూ ప్లేస్లో sin phi బై cos phi ఇంటూ cos alpha డివైడెడ్ బై cos alpha ప్లస్ sin phi cos phi ఇంటూ sin alpha. ఓకేనా, సో ఇప్పుడు మనం దీనికి ఈ పై దానికి ఎల్సిఎం తీయాలి, ఈ కింద దానికి కూడా ఎల్సిఎం తీయాలి. ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం తీద్దాం. ఎల్సిఎం తీస్తే ఏమవుతుందండి, cos phi వస్తుంది కదా. సో P ఈక్వల్ టు W సైన్ ఆల్ఫా ఇంటూ cos phi మైనస్ cos ఆల్ఫా ఇంటూ sin phi డివైడెడ్ బై cos phi. ఇది పై పార్ట్. ఓకే, మళ్ళీ హోల్ డివైడెడ్ బై cos alpha into cos phi plus sin alpha into sin phi divided by cos phi. ఈ cos phi క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అవగా మనకి ఏం మిగులుతుంది, W ఇంటూ sin alpha ఇంటూ cos phi మైనస్ cos alpha ఇంటూ sin phi డివైడెడ్ బై cos alpha ఇంటూ cos phi ప్లస్ sin alpha ఇంటూ sin phi. సో ఈ ఫార్ములాస్ ఏంటి, sin A sin B మైనస్ cos A sin B ఈక్వల్ టు sin A మైనస్ B. సో ఓకేనండి, సో sin A మైనస్ B అంటే ఆల్ఫా మైనస్ phi. అలాగే cos A cos B ప్లస్ sin A sin B ఈక్వల్ టు cos A మైనస్ B డివైడెడ్ బై cos ఆల్ఫా మైనస్ phi. సో sin బై కాస్ని మనం ఎలా రాసుకోవచ్చు, tan అంటే P ఈక్వల్ టు W tan ఆల్ఫా మైనస్ phi. సో ఇది Pకి ఫార్ములా అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. సో ఈ రెండు డెరివేషన్లు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఫ్రిక్షన్లో
ఇంకా టఫ్గా అడగాలి అనుకుంటే దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ 2 కండిషన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 డెరివేషన్స్ కంపల్సరీగా నేర్చుకోండి. అసలు హారిజంటల్గా ఉన్నప్పుడు ఎలా వస్తాయి ఏంటి అన్నది. అంటే మోషన్ అన్నది డౌన్ ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుంది, మోషన్ అన్నది అప్ అయినప్పుడు అంటే బాడీ అన్నది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు మనకి పీకి ఫార్ములా ఏంటి, అలాగే డౌన్వర్డ్ యాక్ట్ అవుతున్నప్పుడు పీకి ఫార్ములా ఏంటి అన్నది కన్ఫ్యూజన్ లేకుండా మీరు కరెక్ట్గా నేర్చుకోవాలన్నమాట. అంత బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే చూసి వెళ్ళిపోవడం కన్నా ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏంటంటే ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ ఇంకా మంచిగా చెప్పటానికి నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందన్నమాట. మీ దయచేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.